ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు భావిశెట్టివారిపేట వాస్తవ్యులు సిరికి సత్యనారాయణ క్రీస్తు మణి గారు, వీరి కుటుంబ సభ్యులు కుమార్తెలు వేణి, దుర్గా, లక్ష్మి, రాధిక, ప్రభావతి, రమణి, అల్లుళ్ళు శ్రీను, సురేష్, ప్రసాద్, శ్రీను, దుర్గారావు, కుమారుడు శ్రీనివాస్, కోడలు ప్రమీల మరియు మనుమలు సహకరిస్తున్నారు. సత్యనారాయణ గారికి, క్రీస్తు మణి గారికి ధన్యవాదాలు. ప్రభువు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాము. ప్రార్థన చేసుకుందాం. ఈ ఎపిసోడ్ రికార్డింగ్ కొరకు టేబుల్ మీద కూర్చున్నప్పుడు, అనగా ఈ దినం సాయంకాలం 6 గంటలకు ఈ ఎపిసోడ్కు సహకారం వచ్చింది. ప్రభువు ఈలాగున సహాయం చేస్తున్నారు. నేటి ఎపిసోడ్ రికార్డింగ్ టేబుల్ మీద కూర్చున్నాక వచ్చింది. ఇలాగా యేసయ్య కార్యాలు జరుగుతున్నాయి. ప్రభువును మహిమపరచండి. రేపటి నుండి మాసమంతం వరకు సహకారులు కావాలి. దయచేసి ముందుకు రండి. సిరికి సత్యనారాయణ, క్రీస్తు మణి గారులకు ధన్యవాదాలు. కుటుంబం కొరకు ప్రార్థిద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానానికి మీరు రికార్డింగ్ కొద్ది నిమిషాల ముందు అనుగ్రహించిన సహకారిని బట్టి మీకు స్తోత్రాలు. మీరు అడుగక మునిపే ఎరిగి ఉన్న దేవుడు అని మీ వాక్యం సెలవిస్తోంది. మా అవసరతలు ఎరిగిన మీరు సహాయం చేస్తున్నారు. సత్యనారాయణ గారు, క్రీస్తు మణి గారి కుమార్తెలు, అల్లుళ్ళు, కుమారుడు, కోడలు, మనుమలు, మనుమరాండ్రు దీవించబడినట్లు కార్యము జరిగించండి. మీరిచ్చిన నూతన గృహం కొరకై వందనాలు. బిడ్డలను దీవించండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా అనుగ్రహించండి. రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి. 6వ అధ్యాయంలో 34 వచనాలు ఉన్నాయి. 5వ అధ్యాయం 18 దినాలు ధ్యానం చేశాము. 6వ అధ్యాయం ప్రభువు ఎట్లా నడిపిస్తారో చూద్దాం. మొదటి వచనము చదువుకుందాం. మనుష్యులకు కనపడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. ఇంగ్లీష్లో చదువుతాను, చూడండి. Beware of practicing your righteousness before other people in order to be seen by them, for then you will have no reward from your Father who is in heaven. ఇక్కడ కొన్ని మంచి పదాలు నేను ఐడెంటిఫై చేస్తున్నాను. అవి ఏమిటంటే, పరలోకమందున్న మీ తండ్రి యొద్ద. పరలోకమందున్న మీ తండ్రి నుండి కాదు, పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. నుండి పొందుట వేరు, యొద్ద పొందుట వేరు. కనుక నో రివార్డ్ ఫ్రమ్ యువర్ ఫాదర్. మీ పరలోకపు తండ్రి యొద్ద అంటే ఆయన చెంత, ఆయన మనస్సులో మీకు ఫలమివ్వాలనే భావన ఎప్పుడు కలుగుతుందో రాస్తున్నాడు ఇక్కడ. ఆయన నుండి పొందటానికి ఆయన బిగబట్టడం కాదు. ఆయన యొక్క వ్యక్తిత్వం ఏమిటి అంటే, ఆయన ఎట్లున్నాడు, ఆయన బిడ్డలు అట్లా ఉండాలి. చూడండి, దేవుడు ఈ లోకంలో చాలా నీతి కార్యాలు చేస్తున్నాడు. ధర్మం విషయంలో కానీ, ఇతర ఆధ్యాత్మిక నీతి క్రియల విషయంలో కానీ, భౌతిక విషయాల్లో కానీ
ఇన్ని చేస్తూ ఎక్కడైనా తన పేరు ఎక్స్పోజ్ అవటానికి తాను ఎక్కడైనా ఒక ప్రయత్నం అయినా పెట్టాడా అంటే లేదు. కనుక తాను తానై ఉన్నాడు కనుక చేస్తున్నాడు తప్ప తాను అని రుజువు చేసుకోవటానికి కాదు. ద గ్రేటెస్ట్ టెంప్టేషన్ ఫర్ ఎ బిలీవర్ ఇస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ దట్ హీ ఈజ్ ఎ బిలీవర్. సాతానుడు ఎప్పుడు విశ్వాసికి ముందు పెట్టే శోధన ఏమిటో తెలుసా? నువ్వు విశ్వాసివి కదా, రుజువు చేసుకోమంటాడు. దెన్ వాట్ ఈస్ ద నీడ్ ఫర్ అస్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్స్ యాజ్ ద బిలీవర్స్? నేను బిషప్ కాన్సిక్రేషన్ తీసుకున్నాను డిసెంబర్ 2014 18వ తారీఖు. నన్ను ఒక బిషప్గా నేను రుజువు చేసుకోవాల్సింది ఏమిటి? ఐఎమ్ కాన్సక్రేటెడ్ బిఫోర్ గాడ్. నాకు ఎప్పుడు కూడా ఇదే సవాల్ ఎదురవుతుంది. బిషప్ అంటేనే ఒక పీఠం ఉంటేనే, లేదంటే ఒక కొన్ని వందల సంఘాలు కనిపిస్తేనే, కొన్ని కార్యక్రమాలు నడిపించగలిగితేనే. బట్ బైబిల్ గివ్స్ ఎ డిఫరెంట్ లుక్, యాటిట్యూడల్ అండ్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్. ఎన్నో అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. కనుక దేవుడు దావీదును రాజుగా చేసినప్పుడు సౌలు పీఠం మీద ఉన్నాడు, 13 సంవత్సరాలు ఉన్నాడు. కానీ సౌలును దేవుడు రాజుగా ట్రీట్ చేయలేదు, దావీదునే రాజుగా ట్రీట్ చేశాడు. దావీదే ప్రజలను కాపాడాడు, సౌలు కాపాడలేదు. కనుక మనం చూడాల్సింది ఏమిటంటే దేవుని ఉద్దేశముల నుండి మనం చూడటం నేర్చుకోవాలి. కనుక మన జీవితాన్ని మన సైడ్ నుంచి మనం చూస్తే అంత బాగానే ఉంటారు అనిపిస్తుంది. కానీ ఆయన వైపు నుంచి మన జీవితాలు చూసుకోవాలి. ఆయన మనల్ని చూస్తున్నప్పుడు ఆయన మనల్ని ఏమని అంచనా వేస్తాడు, ఈ విధంగా ఆలోచన చేస్తే అనే దాని మీద మన ఆలోచనలు సాగాలి. ప్రభువునకు ఇష్టము లేనిది ఏమిటంటే మనుషుల ఎదుట మనుషులకు కనబడాలని నీతి కార్యాలు చేసేటట్టు బహిరంగ ప్రదర్శన ఇవ్వటం ఆయనకి ఇష్టం లేదు. ఇదే ప్రభువు మరలా ఆయన చెప్పిన మాట, మనుషులకు తెలియబడినట్లుగా మీ క్రియలను జరిగించండి, ఎందుకంటే దేవుని యొక్క మహిమార్థం. మీ దేవుని మహిమపరుచున్నట్లుగా మీరు సత్క్రియలు చేయండి అన్నాడు. కనుక నీతి క్రియలు అండ్ ఒకటి, సత్క్రియలు ఒకటి. నీతి క్రియ సత్క్రియ డిఫరెన్సియేషన్ చూపిస్తున్నాడు ఇక్కడ. కనుక బిఫోర్ గాడ్ రైచియస్ యాక్షన్, బిఫోర్ ద పీపుల్ ఇవి సత్క్రియలుగా కనబడుతున్నాయి. కనుక ప్రభువు కోరుతున్నది ఏమిటంటే యువర్ యాటిట్యూడ్ ఇన్ యువర్ హార్ట్ బిఫోర్ గాడ్, దేవుని ఎదుట మీ ఉద్దేశాలు. కనుక దాన్ని బట్టి అసలు తీర్పు జరిగేది. నీ పని వెనుక నీ ఉద్దేశమే లెక్కలోనికి తీసుకోబడుతుంది. నీ పని వెనుక నీ ఉద్దేశము తీర్పులోనికి వస్తుంది. ఇప్పటి ఐపీసీ ప్రకారం కూడా అంతే. మోటివ్ అండ్ ద మోషన్ షుడ్ బి ప్రూవ్డ్ అనేది వాస్తవం. ఒక మర్డర్ ఉందనుకోండి, దాని వెనక ఉద్దేశం ఏమిటి, దాన్ని ఎట్లా చేశాడనే దాని మీద దాన్ని జడ్జి చేస్తారు. కనుక ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు కోరుతున్నది ఏమిటంటే మనుషుల ఎదుట ప్రదర్శన పూనుకొనకూడదు. దానిలో యాటిట్యూడ్ ఏమిటంటే మనుషులకు మేము కనపడాలి, మనుషులకు దేవుడు మహిమపరచబడినట్లు కనపడాలనుకుంటే అది దైవ కార్యం, నీతి కార్యం. మేము కనపడాలనుకుంటే అది పాపం. నో యూజ్ ఆఫ్ దట్. దేవుని యొద్ద మనకు ఫలం లేదు, మనం ఆయన్ని కన్విన్స్ చేయలేం. వీ కాంట్ మేక్ హిమ్ హ్యాపీ.
కనుక ప్రతిసారి కూడా మనం ప్రసంగం చేస్తున్నప్పుడు ఎవరి ఎదుట మాట్లాడుతున్నాం? దేవుని ఎదుట మాట్లాడుతున్నాం. అలాగే మనం ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ప్రభువు పేరిట దాని వెనక మన ఉద్దేశం ఎట్లుండాలంటే దేవునికి కనపడినట్లుగా యథార్థంగా ఉండాలి. మనుషులకు కనపడాలని వారి ఎదుట మీ నీతి క్రియలు చేయకుండా, కార్యాలు చేయకుండా జాగ్రత్త పడండి. లేని ఎడల మీరు పరలోకమందున్న మీ తండ్రి యొద్ద నుండి మీరు ఫలము పొందరు. దేవుడు ప్రతి నీతి క్రియకు ఫలాన్ని ఇస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదన్నాడు హెబ్రీ పత్రికలో. దేవుని పిల్లలు చేసే ప్రతి క్రియకు ఆయన జీతం తెస్తున్నానని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో రాశాడు. ఫలమిచ్చు దేవుడండి. కనుక ఆ ఫలము పొందవలెననగా మన ఉద్దేశములు దేవుని ఎదుట స్థిరముగా, వేషధారణ లేకుండా ఉండాలి. చాలా సందర్భాల్లో మనం మనుషుల చేత గుర్తించబడుటకు మన క్రియలు చూస్తాము. నేను పర్టికులర్గా ఎప్పుడు చెబుతూ ఉంటాను, పబ్లిసిటీ మేనియా ఈజ్ మోస్ట్ డేంజరస్ టెంప్టేషన్ ఫర్ ద పీపుల్ ఆఫ్ గాడ్, ఫర్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. నేను ఎప్పుడు టీవీలో నా వాక్యం ఎప్పుడైనా చూడాల్సి వస్తే ఆ ముఖం చూడటానికి ఇష్టపడను, నేను ఆడియో వింటాకే ఇష్టపడతాను. కొందరితో మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పాను, ఆడియో ఈజ్ ఇనఫ్. అరగంట సేపు నా మొహం చూస్తే ఏమొస్తుంది? ఏమి రాదు. కనుక వాక్యము ప్రధానం. క్వాలిటీ లేదండి, లేదా బ్యాక్ డ్రాప్స్ బాగాలేదో, మీ డ్రెస్ బాగాలేదు, దీస్ ఆల్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. వాక్యం ముఖ్యం. అందుకే వాక్యానికే ప్రాధాన్యత వేసే పరిష్కారంలో, వ్యక్తికి ప్రాధాన్యత లేదు. దేవుని నుండి బహుమానము, దేవుని నుండి ఫలము కోరాలి తప్ప మనం మనుషుల నుండి కదా. మనుషులు గుర్తించాలని, మనుషులు ఆహ్వానించాలని, మనుషులు బహుమానాలు ఇవ్వాలని, మనుషులు చప్పట్లు కొట్టాలని, మనుషులు దుశ్శాలు వాళ్ళు కప్పాలనేట్లుగా మన జీవితాలు ఉండకూడదు. మీరు అన్యులైన గొప్ప వ్యక్తులను కూడా తీసుకొని చూడండి. వాళ్ళు కూడా గొప్ప కార్యాలు చేసినప్పుడు దే డోంట్ వాంట్ టు బి ప్రైజ్డ్ బై ద పీపుల్, దే ఆర్ అవే ఫ్రమ్ దట్. రియల్ పీపుల్ ఎప్పుడు అట్లాగే ఉన్నారు. 2 నుంచి 4 వచనాల మధ్య ధర్మాన్ని గురించి మాట్లాడాడు. ధర్మము అంటే గివింగ్ ఆల్మ్స్. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందాలని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగన నీ ముందు బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ధనవంతులు దానం చేసేటప్పుడు ముందర బోర ఊదిస్తూ వెళితే పేదలు ఆ శబ్దం విని వచ్చి ఆ డబ్బు తీసుకునేవాళ్ళట. ధనవంతులు రాసులుగా పోసుకున్న ధనరాశులను పళ్ళాల్లో పోసుకుని బోర ఊదించుకుంటూ పోతూ ఆ పళ్ళాలు వెనకాల తెస్తుంటే వాటిని పంచుతూ దోసెళ్లతో దానాలు చేస్తూ పోతూ గొప్ప దానకనుడు అన్నట్టుగా పేరు తెచ్చుకునేవాళ్ళు పబ్లిక్లో. కనుక యూ షుడ్ నాట్ రికగ్నైజ్ యాజ్ ద డోనర్ ఆర్ ద ఫీడర్ ఫర్ సంథింగ్. అది నీ యాటిట్యూడ్ కాకూడదు. అదే చెప్తున్నాడు వేషధారణ అన్నాడు. వేషధారణ అంటే ఏదో భౌతికమైనటువంటి వేషాన్ని వేసుకోవటం గురించి చెప్పలేదు. హృదయంలో వేషాన్ని ధరించడం. దేవునికి కావాల్సింది నీవుగా ఉండి చెయ్యాలి కార్యాలు, నువ్వు వేషం వేసుకోవటం కాదు. కనుక నీవు ధర్మం చేస్తున్నప్పుడు when you give to the needy, sound no trumpet before you, as the hypocrites do in the synagogues and in the streets, that they may be praised by others. అర్థమవుతుందా? నీ యాటిట్యూడ్ ఏమిటి? ప్రైజ్డ్ బై అదర్స్, ఇతరులు పొగడాలనే. ఇట్ ఈస్ సిన్, ఇది పాపం. నన్ను గూర్చి ప్రజలు పొగడాలి అని నీవు అనుకుంటే నువ్వు పడిపోయిన వాడి క్రింద లెక్కే.
వేషధారివి కింద లెక్క. ధర్మం చేయటం మంచిది, కానీ ధర్మం చేస్తున్నాం కదా అని చెప్పి మనుషులందరి ఎదుట స్తుతి నొందాలని ప్రయత్నించుట అది ఆమోదయోగ్యం కాదు. కానీ హ్యూమన్ మైండ్ కోరేది ఏమిటంటే మనం ధర్మం చేస్తున్నాం తప్పేమిటి అని అనిపిస్తుంది. నేను కొంతమంది సేవకులను అడిగాను, అయ్యా మీరు ఎందుకు అంతంత పోస్టర్స్ అంత విస్తృతమైన బ్యానర్స్ అన్నీ చేస్తున్నారు, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ దెమ్? చాలా పెద్ద ఆర్భాటం చేస్తున్నారు, మీరు పెట్టిన చోట 200 కుర్చీలు వేసి కూర్చోబెడుతున్నారు, అందులో ఆటోల్లో తరలిస్తున్నారు కదా, దెన్ వై అగైన్ దిస్ పబ్లిసిటీ అని అడిగాను. కొంతమంది ఒప్పుకున్నారు, ఓపెన్గానే చెప్పారు, అయ్యా ప్రజలకు తెలియాలని చేస్తున్నాము అని. ఒక్కటి గుర్తుపెట్టుకుందాం, మనం ప్రజలకు కాదు తెలియాల్సిందే, మన ప్రభువుకు తెలియబడినట్లుగా జీవించాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగో ప్రజలకు తెలిసేటట్లుగా వారి జీవితం ఉంచుకోవాలి, ప్రభువుకు తెలిసేటట్లు వారి జీవితాన్ని ఉంచుకున్నారు. మేము ఎవరిని ఎదుటున్నామో ఆ జీవము గల దేవుని తోడని నిలబడగలిగారు. ఏలియా అలా నిలబడ్డాడు, మోషే అలా నిలబడ్డాడు. పీపుల్ మే అండర్స్టాండ్ యూ ఆర్ మే నాట్ అండర్స్టాండ్ యూ, బట్ గాడ్, యూ మస్ట్ బి నోన్ టు గాడ్. దేవుని ఎదుట నువ్వు ఉన్నావు, ఆయనకు నువ్వు తెలుసు అనేది నీవు చెక్ చేసుకోవాలి. నేను యేసే పరిష్కారం ఇన్ని వేల ఎపిసోడ్స్ చేసిన తర్వాత కూడా ఎక్కడా మమ్మల్ని గుర్చినటువంటి వ్యక్తిగత స్థుతికి, ముఖస్థుతికి అవకాశం మేము కల్పించలేదు. మా టీవీ ప్రోగ్రాం ద్వారా ఎక్కడ ఇంతమంది స్వస్థత పొందారు, ఇంతమంది రక్షణ పొందారు, ఇంతమంది మేళ్ళు అనుభవిస్తున్నారు, ఇంతమందికి పిల్లలు పుట్టారు, ఇంతమంది ఇళ్ళు కట్టుకున్నారు. కనుక దేవుని కార్యాలు మనకు ఆపాదించేసుకొని మనం దాన్ని ఘనతను దొంగిలించాలని చూస్తే ప్రజలు మభ్యపడతారండి. కానీ దేవునికి అది ఇష్టం లేదు, అది తాత్కాలికమే. నేను ప్రార్థన చేసినంత మాత్రాన నేను స్వస్థపరిచినట్లా కాదు, నేను ప్రార్థించినంత మాత్రాన నేను గృహాన్ని అనుగ్రహించినట్లా కాదు. ఆయన అనుగ్రహించేది, ఆయన స్వస్థపరిచేది, ఆయన సంతానం ఇచ్చేది. పోనీ ఆయనకి నా రికమెండేషనా? లేదే, నేను వాడే యేసునామం అనే ప్రార్థనలోని చివరి మాట, కోడ్ వర్డ్, అడ్రస్. ఆయన కుమారుని బట్టి ఆయన చేస్తున్న కార్యానికి నా ప్రతిభ ఏమిటి? అందుకనే నేను ఎన్నడూ కూడా నా మిషన్స్లో, నా మినిస్ట్రీలో నన్ను నేను ఎక్స్పోజ్ చేసుకోలేను. సోదరుడా, సోదరి, ధర్మము చేయనప్పుడు నీవు మనుషుల వలన ఘనత పొందాలని వేషధారులు చేస్తున్నట్లుగా నీ ముందర బోర ఊదించుకునవద్దు. ఇక్కడ బోర కంటే కాన్సెప్ట్ ఏంటో తెలుసా? ఘనత పొందాలనే ఉద్దేశమును దేవుడు ఖండిస్తున్నాడు. ఘనత పొందాలి మనుషుల చేత అనే ఉద్దేశంలోనే నువ్వు పడిపోయావు. జీవపు డంభం అంటారు దీన్ని. జీవపు డంభం అంటే ఏమిటంటే నేను చాలా గొప్ప అనే భావనలోకి తరలిపోవటం. ఏం గొప్ప? మనిషి అయిపాటి వాడు చిన్న చీమ గుడితే తట్టుకోలేక దాన్ని చంపేస్తాను. ఎక్కడ ఉంది నీ టాలరెన్స్? కనుక మనం వేషధారణ మన హృదయాల్లోకి రానియకూడదు. ప్రభువు చెబుతున్న మాట, వారు నిశ్చయంగా ఫలం పొందున్నారు. అలా చేయటం వల్ల వారికి వచ్చేది ఏమిటంటే మనుషుల మధ్య ఘనతే తప్ప దేవుని దగ్గర నుంచి ఏమి రాదు. తెలిసిపోద్దండి, దేవుని నుంచి ఏం కలగలేదు ఈ విషయాన్ని అనేది మనకే అర్థమైపోతుంది. కనుక దేవుని నుండి పొందాలి తప్ప మనం మనుషుల నుండి కాదు. ఇది మనం ఆయన మీద ఆధారపడటాన్ని నేర్పిస్తుంది. నీవైతే ధర్మం చేస్తున్నప్పుడు నీ ధర్మం రహస్యంగా ఉండు నిమిత్తం నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. కుడి చేయి, ఎడమ చేయి అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క శరీరంలోని 2 భాగాలు సూచిస్తున్నా కూడా నియరెస్ట్ పీపుల్ ఆర్ సమ్ ఫార్ అవే పీపుల్. నియరెస్ట్ పీపుల్ అండ్ విత్ ఇన్ ద ఫ్యామిలీ
ఆర్ నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ అన్నప్పుడు విత్ ఇన్ ద ఇన్నర్ గ్రూప్ ఫ్రెండ్ సర్కిల్ అనుకుందాం. వాళ్ళకు తెలియాల్సిన పని కూడా లేదు. కనుక మనం ఇచ్చే దానం, మనం ఇచ్చేటువంటి బహుమానం, మనం ఇచ్చేటువంటి గిఫ్ట్స్ కానివ్వండి, నీడీ పీపుల్కి ఉన్న నీడ్స్ తీర్చే వస్తువులు కానివ్వండి, బహిరంగ ప్రదర్శన చేత ఇవ్వటం వల్ల మనం గుర్తించబడతాం. వాళ్ళ అవసరం ఎరిగి ఇంటి దగ్గర ఇచ్చి వెళ్ళిపోతే దేవుడు దాన్ని చూస్తాడు, మన ఫలం మనకిస్తాడు. అమెరికా దేశంలో పాస్టర్స్ హౌస్ని బిలీవర్స్ దర్శించి వారి అవసరాలు అడిగి తెలుసుకొని తీర్చి వెళ్ళిపోతుంటారట. ఇక్కడైతే దాన్ని ఒక కమిటీలో పెట్టి దాని మీద పెద్ద డిస్కషన్ చేసి దాన్ని అప్రూవల్ ఇచ్చి దానికి బిల్స్ తీసుకొచ్చి అకౌంటబిలిటీ ఇచ్చి రకరకాలు. కనుక మనం ఆధ్యాత్మికంగా ఎదిగిన వారంగా ఉండాలి. ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నామంటానికి బైబిల్లో కొన్ని లెక్కలు ఉన్నాయి. వాటిని పాటిస్తుంటేనే మనం ఎదిగినట్టుగా మనకు తెలుస్తుంది. కుడి చేతికి ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదు అన్నప్పుడు మెయింటైన్ ద సీక్రసీ. కనుక నీ ఇన్నర్ సర్కిల్లో సైతం తెలియాల్సిన అవసరం ఏముంది? అవతల వ్యక్తికి మంచినీళ్ళు అవుతున్నాయి, మంచినీళ్ళు ఇచ్చిరా, అంతవరకు. ఆకలి అవుతుంది, ఆహారం పెట్టిరా, వస్త్రం అనేది వస్త్రం ఇచ్చిరా, దానికోసం హడావుడి అలా. కానీ ఇది మనుషులు చేస్తారు. సాధారణంగా మనుషులు వాళ్ళ ఐడియాలజీ వేరు, వారికి ప్రభువు తెలియదు కనుక వారు గాడ్స్ యాటిట్యూడ్తో పనిచేసేవాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళు చేశారంటే అర్థం ఉంది. ఒక పాలిటీషియన్ చేశాడు అంటే అర్థం ఉంది. ఒక సాంఘిక సేవ సంస్కర్త, ఒక సాంఘిక వ్యక్తి చేశాడంటే దట్ షుడ్ బి అండర్స్టాండ్. కానీ ఒక పాస్టర్ చేశాడంటే, ఒక దైవ సేవకుడు చేశాడంటే అదే ఆశ్చర్యం. ఇవాళ సోషల్ మీడియా వచ్చింది, దానిలో ఫొటోస్ చూస్తున్నప్పుడు చిన్న కదలిక పెద్ద కదలిక కూడా దానిలో తెచ్చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ గుడ్ యాజ్ అ టెస్టిమనీ, బట్ యాటిట్యూడ్, వాట్ ఈస్ ద యాటిట్యూడ్ బిహైండ్ దట్? ఏమిటి దాని వెనకాల యాటిట్యూడ్ ఏమిటి? కనుక సోషల్ మీడియా మనం వాడుతున్నప్పుడు మనల్ని మనం బాగా చెక్ చేసుకోవాలి. వాట్ ఫర్ యు ఆర్ అటెండింగ్ సోషల్ మీడియా? కనుక ప్రభువు చెప్పినది ఏమిటంటే, నీ రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ఫలమిచ్చేటట్లుగా నీవు రహస్యంగా పనిచేసుకెళ్ళమన్నాడు. సోదరుడా, సోదరి, నువ్వెంత రహస్యంగా చేసినా అది వచ్చే విధానంలో వెలుపటికి వస్తుంది. ఇది గొప్ప సూత్రం అండి. యేసుక్రీస్తు ప్రభు 12 సంవత్సరాల రక్తస్రావము గల స్త్రీని బాగు చేశాడు. ఆమె దాగి ఉండలేకపోయింది. సమరయ స్త్రీని రక్షణలోకి తెచ్చాడు. ఆమె దాగి ఉండలేకపోయింది. కనుక ప్రభువు చేత మేలు పొందిన వారు వెలుపటికి వచ్చి సాక్ష్యాలు ఇచ్చారు. కనుక నీవు కాదు చెప్పాల్సింది, నీవు రహస్యంగా సహాయం చేయగా పొందిన వాళ్ళు అవసరమైన చోట చెప్పినప్పుడు అప్పుడు దేవుడు నీకు ఘనతనిస్తాడు. కనుక ఎన్నడూ వ్యక్తిగత ఘనత కొరకు మనకు జీవపు డంబమును ప్రదర్శించుకున్నట్టు కొరకు మనం ఎన్నడూ పని చేయకూడదు. ప్రతిదానికి ప్రభువు ఉన్నాడు, ప్రభువు చూస్తున్నాడు, ప్రభువు నాకు ప్రతిఫలం ఇచ్చేవాడు, ఆయన నుండి నాకు ప్రతిఫలం కలగాలి, మనుషుల చేత నాకు ఘనత కాదు. అలాగే మందిరాల నిర్మాణాల్లో డబ్బిస్తున్నవారు, చర్చ్ నీడ్స్ తీరుస్తున్న వాటిలో ఘనత కోరుతున్నవారు, వారి ఉద్దేశాలను బట్టి వారికి ఫలం ఉంటుంది. చాలా గొప్ప డోనర్ అని పేరు తెచ్చుకొని ఏమీ బ్లెస్సింగ్ లేకుండా ఉండటం కంటే సీక్రెట్ డోనర్గా ఉండటం బెటర్. తర్వాత 5వ వచనం 6వ వచనంలో చక్కటి మాటలు రాశాడు, ప్రార్థన గురించి రాశాడు. ఒకటి ధర్మము ప్రజలకు బాగా తెలిసిపోతుంది, అది డైరెక్ట్గా ప్రజలకు బెనిఫిట్. ప్రార్థన కొందరికి
శోధన ఏమిటంటే మేము గొప్ప ప్రార్థనా పరులు, గొప్ప దైవజనులు, మేము చాలా గొప్ప సేవ చేసేస్తున్నాం అనేది బయటికి తెలియాలి. ఎందుకు తెలియాలి? వాట్ ఈస్ ద నీడ్? వేషధారణ అన్నమాట. దేవుడు హృదయాన్ని డీల్ చేస్తున్నాడండి ఇక్కడ. ధర్మం విషయంలో, ప్రార్థన విషయంలో వేషధారణ వద్దన్నాడు అని అంటే దేవుడు చూస్తోంది దేని వైపు అండి? హృదయం వైపు చూస్తున్నాడు. కొందరి పాస్టర్స్ ఇంటికి వెళితే అయ్యగారు ప్రార్థనలో ఉన్నారు, ఇప్పుడు మీతో మాట్లాడరా అంటారు. నవ్వుకొని వచ్చేస్తాను నేను. నాకు తెలిసి నేను ఏలూరులోనే ఈ ఎక్స్పీరియన్స్ చూశాను. ఆయన లోపల టీవీ చూస్తున్నా కూడా బయట కబురు ఏమని చెప్తారంటే, అయ్యగారు ప్రార్థనలో ఉన్నారు, ఇప్పుడు మాట్లాడరు. అర్థమవుతుందా? పగలంతా పని చేయండి, రాత్రి ప్రార్థన చేయమని ప్రభు చెప్పాడు. ఆయన పగలంతా పనిచేశాడు. హీఈస్ అవైలబుల్ టు ద పీపుల్ ఇన్ ద డే టైమ్. ఇన్ నైట్ టైమ్ హీ గాన్ టు ద ఆలివ్ అండ్ హీ ప్రేడ్ టు గాడ్. ఒలీవ కొండకెళ్ళి అక్కడ ప్రార్థన చేశాడు. మనోళ్ళు పగలంతా అవే ఫ్రమ్ ద పీపుల్, రాత్రంతా నెట్ల ద్వారా ప్రజలతో సహవాసంలో ఉంటారు. అది దౌర్భాగ్యమే వాళ్ళ కొందరు విషయాలండి. నేను అందరి గురించి మాట్లాడట్లా. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా ఉండాలన్నాడు? వేషధారి వలె ఉండద్దు. మనుషులకు కనపడాలని సమాజ మందిరాల్లో, వీధి మూలల్లో నిలిచి ప్రార్థనలు చేయటం వారికి ఇష్టం. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా చెబుతున్నాను. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇది రేపు చెబుతానండి. ఈ మాటలు నేను ప్రేయర్ గురించి రేపు చెబుతాను. బైబిల్లో 84 రికార్డెడ్ బెస్ట్ ప్రేయర్స్ ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంటాయి. ఓపెన్ బైబిల్ వాళ్ళు ఇచ్చిన లిస్ట్ 84 ప్రేయర్స్ ఉన్నాయి. ఆ ప్రేయర్స్ ఎట్లా చేశారు భక్తులు, వాళ్ళు దాన్ని ఏ యాటిట్యూడ్లో వాళ్ళు ప్రభు ఎదుట ప్రజెంట్ చేశారు. ఎక్కడా కూడా వీధి మొదలలో నిలబడి ఎవరు ప్రార్థన చేయలేదు. దానియేలు ఎట్లా ప్రార్థించాడు. ఒక గొప్ప రహస్యం శోధించాల్సి వచ్చినప్పుడు దానియేలు రహస్యంగా ప్రార్థన చేశాడు. దానియేలు దర్శనాలు పొందినప్పుడు పబ్లిక్లో కూర్చొని పొందలేదు అవి. కనుక ప్రేయర్ని గురించి రేపటి దినం మనం ధ్యానం చేద్దాం. ఇవాళ ధర్మం విషయంలో ఒక చక్కటి తీర్మానానికి వద్దాం. దేవుని నామం మహిమపరచబడేటట్లుగా మన గివింగ్ లైఫ్ ఇట్ షుడ్ బి సీక్రెట్. కనుక పబ్లిసిటీ కొరకు దేన్ని మనం చేయొద్దు. ప్రజల చేత గుర్తింపు కొరకు, ఘనత కొరకు ఏ దాన కార్యం, ధర్మకార్యం చేయొద్దు. నీ ఉద్దేశం దేవుడు చూస్తున్నాడు, నేను విశ్వాసిని, నేను బద్ధుడను కనుక చేస్తున్నాడు, నాకు బాధ్యత ఉంది కనుక చేస్తున్నానని మనం ఫీల్ కావాలి. అప్పుడే ప్రభువు మనకు ఫలితాన్ని ఇస్తాడు. రేపటి దినం ప్రార్థన గురించి, వేషధారులు ప్రార్థనలు ఎట్లుంటారు, కొన్ని విషయాలు నేను చెబుతాను. ఆ సందర్భంగా ప్రస్తుత ప్రార్థనను గూర్చిన ప్రచారాలు ఎలా ఉన్నాయో కూడా మనం 1-2 మాటలు విశ్లేషించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబము ఏలూరు బావిశెట్టివారిపేట వాస్తవ్యులు సిరికి సత్యనారాయణ గారు, క్రీస్తుమణి గారు, కుమార్తెలు, అల్లుళ్ళు వేణి, దుర్గా, లక్ష్మి, రాధిక, ప్రభావతి, రమణి, శ్రీను, సురేష్, ప్రసాద్, శ్రీను, దుర్గారావు, కుమారుడు, కోడలు శ్రీనివాస్, ప్రమీల మరియు మనుమలు, మనుమరాండ్రు సహకారం ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. సత్యనారాయణ గారు, క్రీస్తుమణి గారి కుటుంబాన్ని దీవించండి. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. మేము ధర్మము చేయునప్పుడు ఘనత పొందినట్లు బోర ఊదింపక రహస్యముగా ధర్మము చేయుట నేర్పండి. మీ నుండి ఫలము పొందువారముగా దీవించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైనను గాక. ఆమేన్.